Hello students, today lecture topic is transients due to short circuit in a three-phase alternator. So first of all, what is alternator? So alternator is nothing but synchronous generator. So మన synchronous generator గురించి మనం ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మనకి జనరల్గా ఏ మిషన్ లోనే టూ పార్ట్స్ ఉంటాయి, స్టార్టర్ అండ్ రోటర్. సో స్టార్టర్ ఈజ్ ఏ స్టార్టింగ్ డివైస్ అండ్ రోటర్ ఈజ్ ఏ రొటేటింగ్ పార్ట్. స్టార్టర్ మీన్స్ జనరల్గా మనం డీసీ మిషన్స్ లైక్ నార్మల్ మిషన్స్ తీసుకుంటే ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రోటర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్మేచర్ వైండింగ్ తీసుకుంటాం. అంటే ఆర్మేచర్ వైండింగ్ అనేది రొటేటింగ్ పార్ట్. బట్ ఇన్ ఆల్టర్నేటర్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఫీల్డ్ అనేది రొటేట్ అవుతుంది, ఆర్మేచర్ అనేది స్టేషనరీ పార్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మెయిన్ థింగ్ మనకు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ట్రాన్సియెంట్ డ్యూ టు షార్ట్ సర్క్యూట్ ఇన్ ఏ త్రీ-ఫేజ్ ఆల్టర్నేటర్. సో ఒక త్రీ-ఫేజ్ ఆల్టర్నేటర్ తీసుకుంటే మనకి దాంట్లో షార్ట్ సర్క్యూట్ అని అక్కర్ అయింది అనుకోండి. సో ఆ కండిషన్స్ మనకి త్రీ-ఫేజ్ ఫాల్ట్స్ అనేది హెవీగా ఎగ్జిస్టెన్స్ అవుతాయి. సో దాన్ని బై యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా యూజ్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ కండిషన్. సో బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ట్రాన్సియెంట్స్ డ్యూ టు షార్ట్ సర్క్యూట్ ఇన్ ఏ త్రీ-ఫేజ్ ఆల్టర్నేటర్. సో దీంట్లో మనం ఏంటంటే త్రీ-ఫేజ్ కండిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి సో దీంట్లో మెయిన్ గా మనకి ఇక్కడ ఏంటంటే ఒక వేవ్ ఫామ్ కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే ఒక త్రీ-ఫేజ్ జనరల్ గా సైన్ వేవ్ కన్సిడర్ చేసుకున్నారు. సో ఈ సైన్ వేవ్ లో మనకి ఏంటంటే ఇది ఏదైతే బేస్ వేవ్ ఉందో ఈ బేస్ వేవ్ ని ఏం తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ పార్ట్ ని మనం సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్ అని తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఈ పార్ట్ డిక్రీజ్ అవుతూ వచ్చింది, దీన్ని ట్రాన్సియెంట్ పీరియడ్ అని తీసుకుంటున్నాం. సో థర్డ్ పార్ట్ వచ్చరికి స్టడీ స్టేట్. అంటే మనకి వేవ్ అనేది ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఫాల్ట్ అనేది అక్కర్ అవుతుందో సమ్ టైమ్ గా వచ్చరికి ఏమవుతుంది, స్టడీ స్టేట్ కండిషన్ కి వచ్చేస్తుంది. సో ఫస్ట్ వేవ్ అనేది ఫాల్ట్ అక్కర్ అవుతుంది, తర్వాత నార్మల్ సమ్ సిచ్యువేషన్స్ కి ఫాల్ట్ రెడ్యూస్ అవుతూ ఆటోమేటికలీ స్టడీ స్టేట్ కండిషన్ వస్తుంది. సో స్టార్టింగ్ లో ఇది సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్, ఇది ట్రాన్సియెంట్ పీరియడ్, ఇక్కడికి వచ్చరికి ఇది స్టడీ స్టేట్ పీరియడ్. ఓకే, అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఏదైతే మనకి వేవ్ అనేది ఆల్టర్నేట్ గా వ్యారీ అవుతూ వెళ్తుందో దాన్ని నార్మల్ గా స్టార్టింగ్ పీరియడ్ ఏదైతే తీసుకున్నాం దాన్ని ఏమనుకుంటున్నాం అండి యాక్చువల్ ఎన్వలప్ అని తీసుకుంటున్నాం. ఓకే, దాని యొక్క నెక్స్ట్ పీరియడ్ ఏం తీసుకుంటున్నాం అంటే ఎక్స్ట్రాపులేషన్ ఆఫ్ ట్రాన్సియెంట్ ఎన్వలప్ అని తీసుకుంటున్నాం. దాని యొక్క నెక్స్ట్ పీరియడ్ ని ఎక్స్ట్రాపులేషన్ ఆఫ్ ట్రాన్సియెంట్ ఎన్వలప్. ఓకే, నెక్స్ట్ దాని ఏదైతే థర్డ్ పీరియడ్ తీసుకుంటున్నామో దాన్ని స్టడీ స్టేట్ ఎన్వలప్ ని తీసుకుంటున్నాం. ఓకే, దిస్ ఈస్ ద వేవ్ టు ప్రొడ్యూస్ ట్రాన్సియెంట్స్ ఇన్ ఏ షార్ట్ సర్క్యూట్ ఆఫ్ ఏ ఆల్టర్నేటర్. ఓకే, దిస్ ఈస్ ద వేవ్ ఫార్మ్ ఆఫ్ వేవ్. సో దీంట్లో ఈ త్రీ పీరియడ్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ పీరియడ్ సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్, సెకండ్ వన్ ఈస్ ట్రాన్సియెంట్ పీరియడ్, థర్డ్ వన్ ఈస్ స్టడీ స్టేట్ పీరియడ్. ఈ త్రీ పీరియడ్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను త్రీ పీరియడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఇక్కడ క్లియర్ చూడండి, ఇది 0 తీసుకున్నాను, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, సో ఇది 0 to A and 0 to B and 0 to C. సో ఫస్ట్ వచ్చరికి ఏంటంటే మనకి సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్. సో సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేయకముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ మనం ఫీల్డ్ వైండింగ్ కన్సిడర్ చేసుకున్నాం, ఒక ఆల్టర్నేటర్ ని కన్సిడర్ చేసుకున్నాం. ఆల్టర్నేటర్ లో ఎప్పుడైతే మనకి డాంపర్ వైండింగ్ అనేది ఎగ్జిస్టెన్స్ అవుతాయి, అట్ ద సేమ్ టైం ఫీల్డ్ వైండింగ్ అనేది నార్మల్ గా ఎగ్జిస్టెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి ఆర్మేచర్ రియాక్షన్ అనేది ఎగ్జిస్టెన్స్ అవుతుందో దాన్ని మనం ఎక్స్ఏ అని కన్సిడర్ చేసుకుంటాము. సో దాని వల్ల మనకి ఫ్లక్స్ అనేది ఎగ్జిస్టెన్స్ అవుతుంది, ఆర్మేచర్ రియాక్షన్ వల్ల ఫ్లక్స్ అనేది ఎగ్జిస్టెన్స్ అవుతుంది. సో ఆ రియాక్టెన్స్ మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఎక్స్ఏ అని తీసుకున్నాం. ఓకే, దీంట్లో కంపల్సరీ ఆర్మేచర్ రియాక్షన్ వల్ల మనం ఎగ్జిస్ట్ అయ్యే రియాక్టెన్స్ ఎక్స్ఏ అని ఎలా తీసుకున్నాము సో దాన్ని నేను ఎక్స్ఏ అని మెన్షన్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్మేచర్ రియాక్షన్ రియాక్టెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్స్ఎల్ ఈజ్ నథింగ్ బట్ అంటే లీకేజ్ రియాక్టెన్స్. సో ప్రతి ఆల్టర్నేటర్ లో మనకి లీకేజ్ రియాక్టెన్స్ అనేది ఎగ్జిస్టెన్స్ అవుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే బోత్ సమ్ ఆఫ్ ది XA ప్లస్ XL ఈజ్ కాల్డ్ యాజ్ XS. సో XS ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సింక్రోనస్ రియాక్టెన్స్. సో సింక్రోనస్ రియాక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఆర్మేచర్ రియాక్టెన్స్ ప్లస్ లీకేజ్ రియాక్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సింక్రోనస్ రియాక్టెన్స్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి త్రీ-ఫేజ్ సప్లై అనేది మెషిన్ కి ఇస్తాము, ఎందుకంటే ఇది ఆల్టర్నేటర్ కాబట్టి. సో మన స్టార్టర్ లో మనకి ఏమవుతుందంటే డీసీ ఆఫ్సెట్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఫాల్ట్ అనేది అక్కర్ అవుతుందో త్రీ-ఫేజ్ స్టార్టర్ లో మనకి డీసీ ఆఫ్సెట్ ఫాల్ట్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు డీసీ ఆఫ్సెట్ కరెంట్ అంటే ట్రాన్సియెంట్ కరెంట్ అనేది. ఓకే, సో ఆల్రెడీ మనం ట్రాన్స్మిషన్ లైన్స్ లో చూసాం. సో ఈ డీసీ ఆఫ్సెట్ కరెంట్ అనేది మనకి ఎప్పుడైతే స్టార్టర్ లో ప్రొడ్యూస్ అవుతుందో సో దాని వల్ల ఏమవుతుంది రోటర్ లో రొటేటింగ్ పార్ట్ లో ఫీల్డ్ వైండింగ్ లో కూడా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ డాంపర్ వైండింగ్ లో కూడా మనకి ఎగ్జిస్టెన్స్ అవుతుంది.
ఓకే. సో దాన్ని మనం ఇక్కడ ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాం అంటే, సో దాని వల్ల మనకి ఏమవుతుందంటే డాంపర్ వైండింగ్ ఈ ఫీల్డ్ వైండింగ్ వల్ల మనకి ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ అనేది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఏం చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. సో ఆ డిక్రీజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎలా మెన్షన్ చేసుకుంటామంటే, ఫస్ట్ పీరియడ్కి వచ్చేసరికి ఏంటంటే సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్ అని తీసుకుంటాం. సో సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్ లో ఏం చేసుకుంటున్నారంటే, ఇక్కడ చూడండి ఇది లీకేజ్ రియాక్టెన్స్. సో ఇక్కడ ఏదైతే మనకి సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్ లో ఎక్స్ డబుల్ డాష్ అని తీసుకున్నామో, ఇది ఎక్స్ డబుల్ డాష్ ఏంటంటే మనకి లీకేజ్ రియాక్టెన్స్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ని డిక్రీజ్ చేస్తుందో. సో దాన్ని ఏం చేసుకుంటాం అంటే ఇన్ ప్యారల్ విత్ XA ప్లస్ XF XW. ఇది ఏంటంటే డాంపర్ బైండింగ్, ఫీల్డ్ బైండింగ్, ఆర్మేచర్ రియాక్టెన్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రియాక్టెన్స్. ఈ రియాక్టెన్స్ కి మనం ఎక్స్ డబుల్ డాష్ అని తీసుకున్నాను. సో 1/x డబుల్ డాష్. సో దీని యొక్క టోటల్ రియాక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1/x డబుల్ డాష్ ఈక్వల్ టు 1/XA ప్లస్ 1/XF ప్లస్ 1/XDW. ఇది x డబుల్ డాష్ కావాలంటే అవుతుంది 1 అవుతుంది. సో అంటే టోటల్ రియాక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో XD డబుల్ డాష్ కావాలంటే టోటల్ XD డబుల్ డాష్ అంటే సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్ కావాలంటే ఈజ్ ఈక్వల్ టు XL ప్లస్ ఇక్కడ ఏదైతే x డబుల్ డాష్ వచ్చిందో ఆ వాల్యూ. సో XD డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు XL ప్లస్ టోటల్ మనకి రియాక్టెన్స్ అనేది డిక్రీజ్ అయ్యి వాల్యూ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే ట్రాన్సియెంట్ రియాక్టెన్స్. సో ట్రాన్సియెంట్ రియాక్టెన్స్ అంటే మీకు అబ్జర్వ్ చేయండి, సబ్ ట్రాన్సియెంట్ కి కరెస్పాండింగ్ సబ్ ట్రాన్సియెంట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్ కి మనకి నెక్స్ట్ వచ్చే పీరియడ్ ని మనం ట్రాన్సియెంట్ పీరియడ్ అని తీసుకున్నాం. సో వెన్ ఫాల్ట్ అక్కర్స్ అంటే ఫాల్ట్ అక్కర్ అయిన కండిషన్ లో మాత్రమే తీసుకుంటాం. సో సమ్ టైం కి ఏమవుతుందంటే ఫాల్ట్ అక్కర్ అయిన తర్వాత మనకి వేవ్ ఫామ్ అనేది వేరీ అవుతుంది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఈ డాంపర్ వైండింగ్ అనేది మనం నెగ్లెక్ట్ చేసేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ పీరియడ్ వచ్చేసరికి ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, ట్రాన్సియెంట్ పీరియడ్ అయిపోయింది, ఇది సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏంటంటే ట్రాన్సియెంట్ పీరియడ్ అమ్మా. సో ట్రాన్సియెంట్ పీరియడ్ లో మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే సమ్ టైం తర్వాత మనకి ఏమవుతుందంటే సమ్ టైమ్ ఆఫ్ ఇన్స్టెంట్ తర్వాత మనకి డాంపర్ వైండింగ్ లో ఉన్న ఏదైతే మనకి రియాక్టెన్స్ ఉంటుందో దాన్ని మనం ఎలిమినేట్ చేసేసుకుంటాం. సో బికాస్ ఆఫ్ సమ్ చేంజెస్ అనేది ఎగ్జిస్టెన్స్ అవడం మనకు తెలుసు కదా. సమ్ టైమ్ ఆఫ్ ఇన్స్టెంట్ తర్వాత ఫస్ట్ సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్, ట్రాన్సియెంట్ పీరియడ్, స్టడీ స్టేట్ పీరియడ్ ఎలా ఎగ్జిస్టెన్స్ అవుతుందో. సో ట్రాన్సియెంట్ పీరియడ్ వచ్చరికి ఏమవుతుంది, పని ఫాల్ట్ అక్కర్స్ అయిన తర్వాత మనకి డాంపర్ వైండింగ్ లో రియాక్టెన్స్ ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకుంటాం, ఓన్లీ 2 XA అండ్ XF. సో మనకి XA ప్లస్ XF కన్సిడర్ చేసుకుంటాం అంటే దీని X డాష్ అని తీసుకుంటాను. ఓకే, ఇది X డాష్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం X డాష్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం, ఇది X డాష్. సో ఇది కూడా X డాష్. సో ఇక్కడికి వచ్చరికి ఏమవుతుంది, ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఈ రెండు వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. అట్ ద ఫైనల్ గా ఇక్కడికి వచ్చరికి XD డాష్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం, ఇది XD డాష్. సో XD డాష్ ఈజ్ ఈక్వల్ XL ప్లస్ ఇక్కడ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నాం XD X డాష్. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఏమవుతుంది, X డాష్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ X డాష్. సో ఫైనల్ గా మనం ఫైండ్ అవుట్ చేసింది XD డాష్ ఈజ్ ఈక్వల్ టు XL రియాక్టెన్స్, లీకేజ్ రియాక్టెన్స్ ప్లస్ ఇక్కడ ఏదైతే మనకి ఫైండ్ అవుట్ చేసుకుంటున్నామో, ఏం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం మనం, సమ్ ఆఫ్ ది ఆర్మేచర్ రియాక్టెన్స్ ప్లస్ ఫీల్డ్ రియాక్టెన్స్. దిస్ ఈస్ ద XD డాష్ ట్రాన్సియెంట్ పీరియడ్ రియాక్టెన్స్. ఓకే. నెక్స్ట్ థర్డ్ వేవ్ వచ్చరికి ఏంటి, స్టడీ పీరియడ్ వచ్చారంటే బిఫోర్ ఫాల్ట్ కండిషన్. అంటే మనకి అక్కడ ఫాల్ట్ అనేది ఏమి ఉండదు. సో ఫాల్ట్ అనేది నియర్లీ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో ఫాల్ట్ వాల్యూ ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకోండి, మనకి ఏమవుతుంది, ఓన్లీ సిస్టమ్ అనేది ఫీల్డ్ వైండింగ్ లో రియాక్టెన్స్ కూడా కన్సిడర్ చేయం. డైరెక్ట్ గా మనకి ఏం కన్సిడర్ చేసుకుంటాం, ఓన్లీ ఆర్మేచర్ రియాక్టెన్స్ ఒకటే కన్సిడర్ చేసుకుంటాం. సో టోటల్ మన మిషన్ అంతా మనకి ఏమవుతుంది, ఇదంతా మనకి సో ఇది XD అయిపోతుంది. ఓకే. సో మనకి ఇక్కడ సిస్టమ్ అంతా ఇదేమవుతుంది, ఇదేమంతా ఎగ్జిస్టెన్స్ అవ్వదు, ఇంకా ఇదంతా మనకి ఏం ఎగ్జిస్టెన్స్ అవ్వదు. డైరెక్ట్ గా మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, XD ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే XD తీసుకుంటామో XL ప్లస్ XC డైరెక్ట్ ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ట్రాన్సియెంట్ స్టేట్ బిఫోర్ ఫాల్ట్ కండిషన్. సో ఇక్కడ వరకు మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటి, జనరల్ గా ట్రాన్సియెంట్ డ్యూ టు, సో అంటే రియాక్టెన్స్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో దీంట్లో మాక్సిమం మూమెంటరీ కండిషన్స్ అప్లై చేయాలి. ఎందుకంటే ట్రాన్స్మిషన్ లైన్స్ లో ఎక్కడైనా సరే మనకి ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం అంటే అక్కడ ఎక్కడైతే మనకి మాక్సిమం మూమెంటరీ కండిషన్ అంటే మాక్సిమం కండిషన్ ఎక్కడ ఫాల్ట్ కరెంట్ అనేది అక్కడ అవుతుందో ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఫాల్ట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేసుకుంటారంటే I ఈక్వల్ టు ఈజీ బై మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే X అని తీసుకుంటామో అది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రియాక్టెన్స్ కదా ఫైండ్ అవుట్ చేసుకుంటున్నారు. సో X ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏం తీసుకుంటాము, సో
X ఈజ్ ఈక్వల్ టు ఈజీ బై n తీసుకుంటాం. ఇది కదా మనం రియాక్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేది. సో ఈ ఫాల్ట్ కరెంట్ మనం ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారంటే IA బై OA అని. ఇది ఇక్కడ ఎలా వచ్చిందంటే ఈ కండిషన్ మీకు వేవ్ ఫామ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ వేవ్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ వేవ్ ఫామ్ లో మీరు ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఆర్ఎంఎస్ కరెంట్. సో ఆర్ఎంఎస్ కరెంట్ అంటే మీరు ఏం ఫైండ్ అవుట్ చేస్తారమ్మా? ఆర్ఎంఎస్ కరెంట్ అంటే ఏంటి? IA బై √2 కదా. సో IA బై √2 కరెంట్ ని ఇక్కడ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఓకే, దిస్ ఈస్ ద రియాక్టెన్స్ ఈజీ బై IA. సో ఇక్కడ మన కరెంట్ కావాలంటే ఏదో తీసుకున్నాం I ఈజ్ ఈక్వల్ టు X. ఓకే, సో ఈ కండిషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఈ కండిషన్ బట్టి మనకి ఇక్కడ ఫాల్ట్ అనేది ఏ కండిషన్ లో ఎక్కడెక్కడ అయిందో ఆ ఫైనల్ గా అది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ transients due to three-phase alternator. Transients due to short circuit in a three-phase alternator. Okay, thank you.